కుమారుడు, ఈ లోక రక్షకుడు, మనుషులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి నామంలో నా శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి క్రైస్తవ సమాజాన్ని మీరెందుకు క్రీస్తులోనికి వచ్చారని అడిగితే వారిచ్చే సమాధానం, దేవుడు మనకి అనుగ్రహిస్తానన్న నిత్య జీవితం కొరకు వచ్చామని చెప్తుంటారు. ఆ నిత్య జీవితాన్ని మనం పొందాలంటే క్రీస్తుని ఏమని విశ్వసించాలి, ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎలా బతకాలి అనే విషయం తెలుసుండాలి. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం ఎలా బతకాలి అనే విషయం తన జీవితం ద్వారా మనకి తెలియజేస్తాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. విశ్వాసానికి కర్త అయిన యేసుక్రీస్తు వారి మాట వినాలి ఈ భూమి మీద ఉన్నంతకాలం. ఆ విషయాన్ని యోహాను సువార్తలో తెలియజేస్తారు యేసుక్రీస్తు ప్రభుల వారు. మనం చూడగలిగితే యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతూ, నా మాట విని, మనం ఈ భూమి మీద ఉన్నంతకాలం యేసుక్రీస్తు వారి మాట తప్పక వినాలి. ఆయన మాట విని ఆయనను పంపిన దేవాతి దేవుని యందు విశ్వాసం ఉంచాలి అని చెప్తుంటాడు. అది మరొకసారి చదవగలిగితే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. మనం నిత్య జీవం పొందాలంటే ఖచ్చితంగా యేసు ప్రభుల వారి మాట వినాలి. ఆయన ఏమని చెప్పాడో మనం ఒక్కసారి లేఖనాలను పరిశీలిస్తే, ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయము 23వ వచనం నుంచి చూడగలిగితే కొన్ని వచనాలు. దీని సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు వారు జనసమూహంతో చెప్తూ ఉంటాడు, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుతారు కానీ మీ పాపంలోనే ఉండి చనిపోదురు, నేను వెళ్ళే చోటికి మీరు రాలేరని చెప్తూ ఉంటాడు. అందుకు యూదులు, నేను వెళ్ళే చోటికి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే, తను తానే చంపుకున్నా అని చెప్పుకొనుచుండిరి. అప్పుడు ఆయన, మీరు క్రిందివారు, నేను పైనుండి వాడను, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధులను కాను, కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోవుదురని మీతో చెప్పి తిని. యేసు ప్రభుల వారు ఇశ్రాయేలీయులు జనసమూహంతో చెప్తున్నాడు, కాగా మీ పాపముల్లోనే ఉండి మీరు చనిపోవుదురని మీతో చెప్పి తిని, నేను ఆయనని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురని వారితో చెప్పాను. వారు ఎప్పుడు చచ్చిపోతారు అంటే, నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపంలోనే ఉండి చనిపోవుదురని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పాడు యూదా ప్రజలతోటి, ఇశ్రాయేలీయులతోటి. అప్పుడు ఈ మాటలు వింటున్న వారికి డౌట్ వచ్చింది, సరే ప్రభువా, నీవైతే ఆయనని విశ్వసించని ఎడల మీరు మీ పాపంలోనే ఉండి చనిపోదురని చెప్తున్నావు, అయితే ఇంతకీ నువ్వు ఎవరని చెప్తున్నావు అని అడుగుతారు. కాబట్టి వారు నీవెవరవని ఆయనను అడుగగా, యేసు వారితో, అంటే వారికి డౌట్ వచ్చి అడుగుతున్నారు, ప్రభువా నీవెవరవని ఆయన అడిగారు.
అప్పుడు యేసుక్రీస్తు వారితో, మొదటి నుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటినో వాడనే. యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు అంటున్నారు, మొదటి నుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటినో వాడనే. యేసుక్రీస్తు వారు మొదటి నుంచి ఏమని చెప్తున్నాడు అని చూడగలిగితే, యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తీసం పొందినప్పటి నుండే సువార్త ప్రకటించడం మొదలుపెట్టారు. అలా ప్రకటిస్తూ సమరయ పట్టణానికి వెళ్ళి మొదట్లో తన గురించి తాను ఏమని చెప్పుకున్నాడో సమరయ స్త్రీతోటి, ఆ విషయం మనకి యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో కనబడుతుంది. అంటే సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు సమరయ పట్టణానికి వస్తాడు. ఆయన యాకోబు తవ్వించిన బావి దగ్గర ఒక సమరయ స్త్రీ దగ్గర నీరు ద్రాహానికి ఇమ్మని అడుగుతాడు. 10 వచనాలు మనం 24వ వచనం నుంచి చూడగలిగితే, యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నాడు సమరయ స్త్రీతోటి, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెననెను. యేసుక్రీస్తు ప్రభుల వారు సమరయ స్త్రీతో చెప్తున్నాడు. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. ఆమెకి తెలుసు యేసుక్రీస్తు వారు క్రీస్తనబడిన మెస్సియా వచ్చునని ఆమెకి తెలుసు. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా, ఆమె చెప్పింది క్రీస్తనబడిన మెస్సియా వస్తాడు అని నాకు తెలుసు, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును చెప్తాడు. ఆ మాటలు విన్న యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటున్నాడంటే, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. ఇందాక 8వ అధ్యాయంలో ఏమన్నాడు, నేను ఆయననని విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురు అని చెప్పాడు. అంటే ఇప్పుడు సమరయ స్త్రీ దగ్గర ఏం చెప్తున్నాడు, నేనే మెస్సియాను, నేనే ఆయనను, నేనే ఆ మెస్సియానని చెప్తున్నాడు. మెస్సియా అనే పదానికి అర్థం మనకి యోహాను సువార్త 1వ అధ్యాయంలో 42వ వచనంలో కనిపిస్తుంది. యేసు నద్దకు అతన్ని తోడుకొని వచ్చెను. మెస్సియా అను మాటకు అభిషక్తుడని అర్థము. 4:25లో మెస్సియా అని చదివాం మనం. ఆ మెస్సియా అను మాటకు అభిషక్తుడని అర్థము. అభిషక్తుడని అన్న పదం పైన 1 అని అంకేసి కింద పుట్నోట్లో మూల భాషలో క్రీస్తనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును అని ఆమె చెప్పగా, యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు, నేనే ఆయనను. అంటే ఇప్పుడు మొదట్లో యేసుక్రీస్తు వారు తన గురించి తాను ఏమని చెప్పుకున్నాడు, నేనే మెస్సియాను, అభిషక్తుడను, క్రీస్తును. మెస్సియా అనేది హిబ్రూ పదం. మెస్సియా అనే దానికి తెలుగు పదం వచ్చేసి అభిషక్తుడు అని అర్థం. అభిషక్తుడిని అనే పదాన్ని మూల భాషలో చూస్తే క్రీస్తు అని అర్థం. అంటే ఇప్పుడు మనం యేసుక్రీస్తు వారిని ఏమని విశ్వసించాలి, ఈయన మెస్సియా అని, అభిషక్తుడని, క్రీస్తని. మళ్ళీ ఇంకో సందర్భంలో కూడా క్రీస్తు తన గురించి తాను ఏమని చెప్పుకుంటాడంటే, యోహాను సువార్త 9వ అధ్యాయము 35వ వచనం నుంచి చూడగలిగితే కొన్ని వచనాలు, పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని. అంటే ఇదే సందర్భం, అంటే యేసుక్రీస్తు వారు పుట్టుగుడ్డు వాడిని స్వస్థపరుస్తాడు. ఆ సందర్భం అప్పుడు పుట్టుగుడ్డువాడు స్వస్థపరచబడ్డాడని యూదులు విని, ఇశ్రాయేలీలు విని ఆయన్ని వెలివేస్తారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన అడుగుతాడు. అది ఆ సందర్భం 35వ వచనం నుంచి చదివితే అర్థమవుతుంది. పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని వారిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. ఏమని అడిగాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. ఒకవేళ యేసుక్రీస్తే దేవుడైతే ఏమని అడగాలి, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడగాలి. కానీ ఇక్కడ ఏమని అడిగాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు,
నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేవుడు కాదన్నమాట. 36వ వచనం, అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడుగగా. యేసుక్రీస్తు ప్రభువుల వారిని అడిగాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడుగగా. యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏమంటున్నాడు? ఆ దేవుని కుమారుని నేనే అంటున్నాడు. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని ఆయన అడిగాడు. అప్పుడు ఆ పుట్టిగుడ్డువాడు సమాధానం ఇస్తున్నాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడుగగా. యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మొక్కెను. పైన 35వ వచనంలో దేవుని కుమారుని యందు అన్న దానిపైన ఒకటే నంకేసి కింద పుట్టినట్లో అనేక ప్రాచీన ప్రతులలో మనుష్య కుమారుని యందు అని పాఠాంతరము, మనుష్య కుమారుని యందు అని పాఠాంతరము. యేసుక్రీస్తు వారు మొదటి నుంచి అక్కడ సమరయ స్త్రీ దగ్గర ఏమని చెప్పుకున్నాడు? మెస్సియా, అభిషిక్తుడు, క్రీస్తును నేనే అని చెప్పుకున్నాడు. ఇక్కడ పుట్టుగుడ్డువాని దగ్గర దేవుని కుమారుని నేను, మనిషి కుమారుని నేను అని చెప్పుకున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇదే యోహాను సువార్త 18వ అధ్యాయము 4వ వచనం చూడగలిగితే, యేసు తనకు సంభవింపబోవన్నీ ఎరిగిన వాడై వాని యొద్దకు వెళ్ళి మీరెవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. ఇదే సందర్భం అంటే యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తుని ప్రధాన యాజకులు అప్పగిస్తాడు. ఆ సందర్భంలో ప్రధాన యాజకులు యేసుక్రీస్తు వారిని తీసుకురావడానికి బండ్రతులు పంపిస్తారు. అప్పుడు యేసుక్రీస్తు వారు బండ్రతుల దగ్గరికి వెళ్ళి, మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. 5వ వచనం చూద్దాం. వారు నజరేయుడని యేసునని ఆయనకు ఉత్తరం ఇయ్యగా. యేసుక్రీస్తు వారికి వారేమని చెప్పారంటే నజరేయుడని యేసునని ఆయనకు ఉత్తరం ఇయ్యగా. యేసు ఆ మాటకి ఏమని చెప్పాడంటే, యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాను. ఆయనను అప్పగించిన యూదాయు వారి యొద్ద నిలుచుండెను. ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు నేనే ఆయననని వారితో చెప్పగా, నేనే ఆయనను. మొదట్లో ఏమని చెప్పాడు? నేను ఆయననని విశ్వసించని ఎడల అంటే దీన్ని బట్టి మనం యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏమని నమ్మాలి? మరలా ఆయన 7వ వచనం, మరలా ఆయన మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగెను. అందుకు వారు నజరేయుడని యేసునని చెప్పగా, యేసు వారితో నేనే ఆయనను. ఇప్పుడు మనం మొదటి నుంచి చూడగలిగితే సమరయ స్త్రీ దగ్గర యేసుక్రీస్తు ప్రభుల వారు మెస్సియాని, అభిషిక్తుడిని, క్రీస్తును అని చెప్పాడు. ఇక్కడ పుట్టుగుడ్డు అనే సందర్భం దగ్గర ఏమో దేవుని కుమారుని, మనిషి కుమారుని అని చెప్పాడు. ఇక్కడేమో నజరేయుడు అనే యేసును అని చెప్పాడు. యేసుక్రీస్తు వారు మొదటి నుంచి తను మనం చెప్పుకున్నట్లుగా ఈ విధంగా పరిచయం చేసుకున్నాడు. కానీ దేవుడినని ఎక్కడా పరిచయం చేసుకోలేదు. తను యేసుక్రీస్తు వారు చెప్పని దాన్ని మనం ఎందుకు విశ్వసించాలి? మనం మొదట్లో చెప్పుకున్నట్టు మనం నిత్య జీవితం పొందాలంటే యేసుక్రీస్తు వారి మాట తప్పనిసరిగా వినాలి. అలా విన్నప్పుడే మనం నిత్య జీవితాన్ని స్వతంత్రించుకోగలుగుతాం. యేసుక్రీస్తు వారు ఏమని చెప్పాడు? నేనే ఆయనని విశ్వసించని ఎడల. అంటే మనం ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఏమని విశ్వసించాలో మనం ఇప్పుడు దాకా చూసాం. మెస్సియాని, అభిషిక్తుడని, క్రీస్తుని, దేవుని కుమారుడని, మనిషి కుమారుడని, నజరేయుడని యేసుని. మనమందరం యేసుక్రీస్తును దేవుని కుమారునిగా అంగీకరిస్తేనే మనకు నిత్య జీవితం. అదే యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా చెప్తాడు,
దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. మనం అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచాలి. ఏమని విశ్వాసం ఉంచాలి? ఆయన దేవుని కుమారుడని, మెస్సియా అని, మనుషు కుమారుడని, అభిషక్తుడని, క్రీస్తుని విశ్వాసం ఉంచాలి. అలా విశ్వాసం ఉంచితేనే నిత్య జీవం. మనకి మొదట్లో చెప్పినట్టు, నేనే ఆయనని విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే చనిపోవుదురు. మనం మన పాపం నుండి రక్షించబడాలంటే యేసుక్రీస్తుని దేవుని కుమారునిగా, క్రీస్తుగా, అభిషక్తునిగా నమ్మితేనే నిత్య జీవం. అంతేకాని దేవుడిని నమ్మితే నిత్య అగ్నిగుండం. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని యేసుక్రీస్తు వారిని దేవుని కుమారునిగా విశ్వసించి దేవుడు మనకు అనుగ్రహిస్తానన్న నిత్య జీవితమైన పరలోకాన్ని స్వతంత్రించుకొని దేవునికి ఇష్టలుగా ఈ భూమిపై బతకాలని ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తూ, ఈ కొద్ది మాటలు మాట్లాడటానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు మరొకసారి చెల్లిస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను.